శబరి కూతుర్ను కాపాడుకోవటానికి ఓ తల్లి చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ శబరి మూవీ. ఎలా ఉంది అంటే సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్గా చూపించడంలో డైరెక్టర్ విజయం అయ్యాడు. ఈ శబరి మూవీ వరలక్ష్మి శరత్ కుమార్ ఓ వైవిధ్యమైన పాత్రలో ఇప్పటివరకు చేయని రోల్లో నటించారు. ఈ శబరి మూవీ మొత్తము కథ ఒక తల్లి కూతురు మధ్య తిరుగుతూ ఉంటుంది. అసలు ఈ శబరి స్టోరీ లైన్ వచ్చేసి వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక పాపకు తల్లి అవుతుంది. అనుకోని కొన్ని కారణాల వల్ల తన భర్త నుండి ఆ పాపను తీసుకొని ముంబై నుండి వైజాగ్ వస్తుంది. ఇక్కడ తన స్నేహితుడి ద్వారా ఒక జుంబా సెంటర్లో ట్రైనర్గా జాయిన్ అయిన తర్వాత తన కూతురును బాగా చూసుకుంటున్న క్రమంలో అనుకోకుండా ఒక సైకో కిల్లర్ వరలక్ష్మి కూతురు అయిన రియాను తనకు ఇవ్వాలని, లేదంటే తనను చంపేస్తానని వరలక్ష్మిని బెదిరిస్తాడు. అదే సమయంలో వరలక్ష్మి భర్త కోర్టులో కేసు వేస్తాడు. తన కూతురు తనకు కావాలని. ఈ సమస్యల నుండి ఎలా బయటపడింది, చివరకు తన కూతురు ఎవరి వద్ద ఉన్నది అని తెలియాలి అంటే ఈ చిత్రం చూడాలి. ఇకపోతే ఈ శబరి మూవీ ఫస్ట్ హాఫ్ అంతా వరలక్ష్మి లవ్ మ్యారేజ్తో స్లోగా రన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్కు ముందు తన కూతురు తీసుకొని వచ్చిన ఆ కూతురు కోసం చేసే సన్నివేశాలు సస్పెన్స్ ట్విస్ట్ తోటి సెకండ్ హాఫ్పై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. కానీ ఆ ఇంట్రెస్ట్ ఎంతోసేపు నిలపలేకపోయాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ మొత్తం రొటీన్ రెగ్యులర్ స్టోరీ ఫార్మెట్ సన్నివేశాలతో ప్రేక్షకుడికి నిరాశ కలిగిస్తాడు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్లోని సన్నివేశాల కోసం ఈ శబరి చిత్రం చూడవచ్చు. అలానే ఈ శబరి మూవీలో ఒక తల్లి తన కూతురు కోసం ఎలాంటి పరిస్థితులైనా ఎలా పరితపించిపోతుంది, తన శ్రేయస్సు కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనేది చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్. ఇకపోతే చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్. అలానే సైకో కిల్లర్ క్యారెక్టర్ డిజైన్ చేసిన డైరెక్టర్ మొదట్లో మంచి హైప్ ఇచ్చిన తర్వాత ఆ తదనంతరం అంత ప్రాధాన్యత లేకుండా చేయటం అంత ఏమనిపించలా. మరియు కూతురు కోసం తండ్రి కోర్టును ఆశ్రయించటం, మరోవైపు ఆ కూతురును మరో రకంగా తన వద్దకు తెప్పించుకోవటానికి అనుకోని కొన్ని సంఘటనల ద్వారా ఇలా రెండు క్యారెక్టర్లలో బాగా ప్లే చేశారు డైరెక్టర్. ఓవరాల్గా అయితే ఒకసారి చూడవచ్చు ఈ శబరి మూవీని. ఈ శబరి మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి వరలక్ష్మి శరత్ కుమార్ యాక్షన్ ట్విస్ట్లు, అట్లానే క్లైమాక్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి రెగ్యులర్ స్టోరీ లైన్, స్లో నేరేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ నస్రుద్దీన్.